నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ పసిడి ధర పైకి పాకనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి ఇందుకు కారణంగా కనిపిస్తోంది దీనికి తోడు బల్గేరియాకు చెందిన బాబా వాంగా 2026లో 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలకు చేరనుందని జోస్యం చెప్పారు ఆమె బంగారం గురించి ముందే ఊహించి చెప్పిన జోస్యం ఇప్పుడు వైరల్ అవుతోంది 2026లో ప్రపంచ మార్కెట్ అంతా బంగారం పైన ఆధారపడి ఉంటుందని అప్పుడు గోల్డ్ ఉన్న వారు కోటీశ్వరులేనని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది బల్గేరియాకు చెందిన బాబా వాంగా భవిష్యత్తులో ఏం జరగబోతోందో ముందే ఊహించి చెప్పారు పోతోలూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం రీతిలో బల్గేరియాకు చెందిన బాబా వాంగా చెప్పిన వాటిల్లో కొన్ని నిజం అయ్యాయి మరికొన్ని మాత్రం ఫెయిల్ అయ్యాయి ప్రపంచాన్ని కుదిపేసిన సునామీ భూకంపాలు ఆర్థిక మాంద్యం వంటి సమస్యలను ఆవిడ ముందే చెప్పారు ఇప్పుడు వరల్డ్ ను శాసిస్తున్న డాలర్కు పోటీగా బంగారం ముందు వరుసలో నిలిచింది అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల కారణంతో పుత్తడి పరుగులు పెడుతూనే ఉంది 10 గ్రాముల బంగారం ధర 1,00,000 క్రాస్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు అది కాస్త 1,32,000కు పైగా గరిష్టానికి చేరుకొని క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది కానీ వచ్చే ఏడాది మాత్రం పసిడి పరుగులు పెడుతుందని బాబా వాంగా చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇంతకీ ఈ బాబా వాంగా ఎవరు బాబా వాంగా అసలు పేరు వంజేలియా పాండేవా గుస్టారోవా ఆమె 1911 జనవరి 31న ఉత్తర మసెడోనియాలో జన్మించారు ఆమె పుట్టుకతో అంధురాలు కాదు 12 ఏళ్ల వయసులో భయంకరమైన తుఫానులో చిక్కుకోవడం వల్ల ఆమె కళ్ళు దెబ్బతిని శాశ్వతంగా దృష్టిని కోల్పోయారు అప్పటి నుంచి ఆమెకు అతీంద్రియ శక్తులు వచ్చాయని భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారని అక్కడి వారు చెబుతారు ఆమె అంచనాలు నిజమవ్వడం మొదలయ్యాక ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది 1980ల నాటికి ఆమెను ప్రజలు నాస్ట్రాడామస్ ఆఫ్ ద బాల్కాన్ అనే బిరుదును గౌరవించారు ఆమె 1996లో 86 సంవత్సరాల వయసులో కన్నుమూశారు ఇకపోతే చైనా సెంట్రల్ బ్యాంక్ ఇష్టారీతిన బంగారాన్ని కొనుగోలు చేస్తోంది భవిష్యత్తులో డాలర్ పతనం అయితే నెక్స్ట్ ఆప్షన్ బంగారమే అందులో నో డౌట్ డాలర్ను ఢీకొట్టే కరెన్సీ ఇంకా ఏదీ లేదు ప్రస్తుత పరిస్థితిలో దానికి ప్రత్యామ్నాయంగా పసిడి మాత్రమే కనిపిస్తోంది అందుకే చాలా దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి అందుకే అంతర్జాతీయంగా గోల్డ్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే కొన్ని నిర్ణయాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీపావళి పండుగ తర్వాత గోల్డ్ రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి పెరిగిన ధరలతో పోలిస్తే తగ్గిన ధరలు చాలా తక్కువే ఏడాది ముగియడానికి ఇంకా కొన్ని రోజుల టైం మాత్రమే ఉంది నెక్స్ట్ ఇయర్ 2026లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బాబా వాంగా ముందే జోస్యం చెప్పారు ఇప్పుడు బంగారం అంతర్జాతీయ మార్కెట్తో పాటు భారతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది బాబా వాంగా అంచనా ప్రకారం వచ్చే ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ముప్పును ఎదుర్కోనుంది దీని ప్రభావంతో గోల్డ్ రేట్లు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి లేకపోయినా ఏదో ఒక దేశంలో వచ్చిన సంక్షోభం అనేది మిగతా దేశాలపై ఎఫెక్ట్ చూపుతోంది రెండు దేశాల మధ్య ఘర్షణలు చెలరేగినా ప్రపంచంపై పెను ప్రభావం చూపిస్తోంది 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏదో ఒక రకమైన పెద్ద సంక్షోభం లేదా నగదు సంక్షోభం ఏర్పడుతుందని అప్పట్లోనే జోస్యం చెప్పారు బాబా వాంగా ఆర్థిక సంక్షోభాల టైంలో సేఫెస్ట్ గా బంగారమే కనిపిస్తోంది దీంతో పెట్టుబడిదారులు గోల్డ్ వైపే మొగ్గు చూపుతున్నారు అనిశ్చితి నెలకొన్న సమయంలో భారీ నష్టాల నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడిదారులు బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు పసిడిని భారీగా కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరిగి ధరల్లో ఊహించని విధంగా మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు బాబా వాంగా జోస్యం నిజమై గోల్డ్లో ఎకనామిక్ క్రైసిస్ వస్తే భారతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ రికార్డు స్థాయికి చేరుకుంటాయి మార్కెట్ అంచనాల ప్రకారం బంగారు ధరలు 10 గ్రాములకు 1,62,000 నుంచి 1,82,000 వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు ఇప్పటికే బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడిపోతున్నారు సామాన్య ప్రజలు ఇక తులం బంగారం దాదాపు 2 లక్షలకు చేరువయ్యే అవకాశం ఉందని చెప్పడంతో మరింత బెంబేలెత్తిపోవడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఏదేమైనా గోల్డ్ రేట్లు పెరిగితే మాత్రం సామాన్యులు కొనడం చాలా కష్టంగా మారుతుంది